గుడ్ ఈవినింగ్. ఏపీని కుదిపేస్తోన్న మొంతా తుఫాన్ ప్రభావం తెలంగాణలో కూడా కనబడుతోంది. తుఫాన్ దిశ మార్చుకుని తెలంగాణ వైపు రావడంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. వర్షం ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న జిల్లాలకు రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు జీహెచ్ఎంసీ లిమిట్స్లో సైతం వర్ష ప్రభావం ఉంటుందంటోన్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా కరస్పాండెంట్ రతన్ కుమార్ ఫేస్ టు ఫేస్. తుఫాను ఎఫెక్టు తెలంగాణపై పడింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్లో సైతం వర్ష ప్రభావం అనేది కనిపిస్తుంది. ఎన్ని రోజుల పాటు తెలంగాణలో ఈ వర్షాలు కురవబోతున్నాయి, ప్రస్తుతం మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది, తీరం దాటిందా లేదా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ ఆఫీసర్ నాగరత్న గారు. మేడం, ఏం చెప్తారు? ప్రస్తుతం అసలు ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద ఉంది. అసలు మొంతా తుఫాను యొక్క ప్రభావం అనేది ఎలా కనిపిస్తుంది? మొంతా తుఫాను మనకి తీరం తాకినప్పుడు తీవ్ర తుఫానుగా ఉన్నది. సో ఇది గత రాత్రి చూసుకున్నట్లయితే 11:30 hours నుంచి 12 o'clock మధ్యలో ఈ తీవ్ర తుఫాను కోస్ట్ అంతా కూడా తీరం తాకటం జరిగింది. అయితే ఇది ప్రస్తుతానికి మనకి 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు అతి సమీపంలో కేంద్రీకృతం అయ్యింది. సుమారు 80 to 100 kilometers కాకినాడకు, అట్లాగే మచిలీపట్నానికి, నరసాపురానికి కూడా ఇది వెస్ట్వర్డ్, నార్త్ వెస్ట్వర్డ్ డైరెక్షన్లో కేంద్రీకృతం అయ్యింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే నెక్స్ట్ 6 to 12 hours ఈ సైక్లోనిక్ స్టార్మ్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి అది కాస్త ఇంటెన్సిటీ తగ్గి వాయుగుండంగా కానీ తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మీదుగా కూడా ట్రాక్ అది కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నార్త్ వెస్ట్వర్డ్ డైరెక్షన్లోని విత్ 15 km/h స్పీడ్ తోటి. ప్రస్తుతం ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? అలర్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఏ జిల్లాలకు ఏ అలర్ట్స్? ఈ రోజు తెలంగాణకి రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఎక్కువగా కూడా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, నార్త్ వెస్ట్ తెలంగాణ ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కువగా చూసుకుంటే మనం ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీం, పెద్దపల్లి, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, అట్లాగే చూసుకుంటే యాదాద్రి, జనగాం, సూర్యాపేట ఈ ప్రాంతాలకి హెవీ టు వెరీ హెవీ వార్నింగ్స్ అవి జారీ చేయగా వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతానికి హెవీ రెయిన్ఫాల్తో పాటుగా వెరీ హెవీ, ఎట్ టైమ్స్ 1 or 2 places ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఛాన్సెస్ ఉంది, అబౌట్ 20 centimeters. అయితే ఈ మూల్గు, భద్రాద్రి, ఖమ్మం ఆల్రెడీ సిస్టమ్ నియర్ టు ద ఉన్నది కాబట్టి హెవీ రెయిన్ఫాల్ మనం నల్లగొండ, రంగారెడ్డి, ఈస్టర్న్ పార్ట్లో ఉన్న 3 districts, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ప్రాంతాలకు మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం రేడార్స్ యొక్క మూమెంట్ అనేది ఎలా ఉంది? మ్యాపింగ్ సంబంధించి రేడార్స్ యొక్క మూమెంట్ సంబంధించి ఇప్పుడు సిస్టమ్ అది మనకి అతి సమీపంలో ఉంది, తెలంగాణకి అతి సమీపంలో బార్డర్లో ఉంది కాబట్టి మనకి రాడార్ అది పికప్ చేస్తుంది. కాస్త చూసుకుంటే మనకి ఈ మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, ఈ రంగారెడ్డి ప్రాంతాలన్నీ కూడా మోడరేట్ టు హెవీ ఆల్రెడీ రికార్డ్ అయినాయి. కొన్ని ప్లేసెస్లో వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే జిహెచ్ఎంసీలో ఆల్రెడీ ఇప్పుడు కంటిన్యూస్గా డ్రిజిల్ అనేది, ముసురు అనేది ఉంది. అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఇంటెన్స్ స్పెల్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌత్ జిహెచ్ఎంసీ ఏరియా, రంగారెడ్డికి ఆనుకున్న ప్రాంతంలో మార్జినల్ హెవీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో లిమిట్స్లో పరిస్థితి అనేది ఎలా ఉంది? ఎప్పటి వరకు కూడా యొక్క వర్ష ప్రభావం జిహెచ్ఎంసీ లిమిట్స్లో? జిహెచ్ఎంసీలో ఈరోజు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి నుంచి సిస్టమ్ మనకి ఉత్తర వాయు దిశగా కదిలి మనకి వేరే దిశగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున తెలంగాణకి రేపటి నుంచి విడిపొచ్చే అవకాశం ఉంటే నార్త్ డిస్ట్రిక్ట్స్లో కాస్త మోడరేట్ రెయిన్స్ కానీ హెవీ రెయిన్స్ కానీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైన్ ఎఫెక్ట్కి సంబంధించి అటు జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఎటువంటి ఈ వార్నింగ్ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ సైక్లోన్ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మనం స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. గ్రూప్స్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ కానీ, మెయిల్స్ కానీ, అలాగే SMS పద్ధతిలో కానీ, అలాగే కామన్ అలర్ట్ ప్రోటోకాల్ సిస్టమ్ నౌకాస్ట్లు అవి కూడా పంపిస్తూ వస్తున్నాం. దాని తాలూకా హెచ్చరికలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎప్పటికప్పుడు కూడా జారీ చేస్తూ వస్తున్నాం. దాని తాలూకా ఉన్నటువంటి ఇంపాక్ట్స్ ఏవి ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా ఆ డాక్యుమెంట్లోని ఇన్ఫర్మేషన్, ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్ ఎవ్రీ 3 hours కూడా
కూడా ఇవి జారీ చేస్తూ వస్తున్నాం. వ్యవసాయ పనుల మీద పొలాలకు వెళ్ళినటువంటి రైతులకు హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా, ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు వ్యవసాయం అనేది చూసుకుంటే మనకు ఈ పంట అది కూడా కొంచెము ఎదుగుదల వచ్చి వర్షాల వల్ల అది కూడా కొంచెం నాశనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నందున జాగ్రత్తలు చర్యలు ఎలా తీసుకోవాలనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరవేయటం జరిగింది. అట్లాగే మనకు ఈ ఏవైతే ఉన్నాయో డ్యామేజెస్ అవి జరిగినాయో, ఎస్పెషల్లీ ఈ క్రాప్స్, వేరియస్ క్రాప్స్, ఈ పపాయా ట్రీస్ అవ్వచ్చు, ప్లాంటన్ ట్రీస్ అవ్వచ్చు, వీటి అన్నిటి కూడా ఎక్కువగా నాశనం ఉంటుంది. ఈ వరి, కాటన్ ఇవి కూడా కొంత మేరకు డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున వీటికి పలు విధాలుగా అధికారులను అనుసరించి ఇన్సూరెన్స్ తీసుకోవాలా ఏంటి అట్లాంటివి కూడా సంప్రదించి చేసుకోవచ్చు. ఫైనల్గా చెప్పండి, ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎప్పటి వరకు కూడా తెలంగాణను విడిపోయేటువంటి అవకాశం ఉంది? రిలీఫ్ ఈ రెయిన్ ఎఫెక్ట్ నుంచి రిలీఫ్ అనేది ఎప్పుడు దొరికేటువంటి అవకాశం? ఈ రిలీఫ్ అనేది మనకి నెక్స్ట్ 12 to 24 అవర్స్లో రిలీఫ్ వస్తుంది. ఈ నైట్ నుంచి కూడా మనం చూడొచ్చు ఈ మార్పులు అనేవి కనిపిస్తూ వస్తుంటే రేపు ఉదయానికి మనకి తెలంగాణకి రిలీఫ్ అనేది కనిపిస్తుంది. సో అది రేపటి వరకు కూడా మొంతా తుఫాను ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో అప్పటి వరకు కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, వెదర్ ఆఫీస్ నుంచి.